అసలు ఎంత మొర పెట్టుకున్నానో మా అత్తయ్య గారికి ఫోన్ చేసి కూడా క్వార్టర్స్ నచ్చలేదని కూడా చెప్పానన్నమాట. అసలు నా మాట వినిపించుకుంటేనేగా అసలు చెప్తానో చెప్పలేదనో అసలు ఏ విషయం కూడా నాకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంకా చేసేదేమీ లేక మా వారు కూడా ఎలాగో ఫిక్స్ అయిపోయారు కదా, నా మాట అయితే వినిపించుకోరు, ఎందుకు ఇంకా గొడవ పట్టం అని నేనైతే సైలెంట్ అయిపోయాను. ఇక గుడికైతే వచ్చాం చాలా రోజుల తర్వాత. ఇక అభిషేకం చేసుకుని అదే రోజున అనుకునే విధంగా పాలు పొంగించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. క్వార్టర్స్ చూసినప్పుడు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్నమాట. అన్ని రిపేరింగ్స్ కూడా మనమే చేయించుకోవాలి. దాదాపుగా ఖర్చు అయితే ఒక 30,000 దాకా అవుతుంది. వరకు బట్టలు పెట్టుకోవడానికి బీరువానే తీసుకోలేదన్నమాట. అలాంటి అవసరం కూడా రాలేదు. హౌస్ లో ఏంటంటే ఇదో ఫెసిలిటీ అయితే ఉంటుంది, కబోర్డ్స్ గిబోర్డ్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో అన్ని కూడా పర్చేస్ చేసుకోవాలి. అలాగే రిపేరింగ్స్ చిన్న చిన్న థింగ్స్ అన్ని కొనుక్కోవడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది అన్నమాట. పోస్టింగ్ లో వచ్చే వాళ్ళకి తిరిగే వాళ్ళకి సామాన్లు అయితే ఎక్కువగా ఉండకూడదు, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే ఎక్కువగా సంపాదించే మగవాళ్ళు రూపాయి గురించి ఖర్చు పెట్టడానికి అస్సలు ఆలోచించరు. అదే ఆడవాళ్ళు మాత్రం ఒక్కో రూపాయిని ఎలా జాగ్రత్త చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. క్వార్టర్స్ లో అయితే పాలు పొంగిచ్చి దీపారాధన అయితే చేసేసాం. నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.